అంతరిక్షం నుండి పర్వత ప్రాంతాలను పరిశీలించినప్పుడు ఏ ఆయతును ఒప్పుకోవాల్సి వచ్చింది తెలుసా? ఇటీవల నాసా యొక్క అంతరిక్ష పరిశీలన కేంద్రం ఒక డేటాను ప్రకటించింది. అందులో పర్వత ప్రాంతాలు మరియు ఎత్తైన ప్రాంతాలు ఎందుకు ఎక్కువ పచ్చదనంత మరియు పండ్ల ఉత్పత్తి విషయంలో అత్యంత సారవంతంగా ఉంటాయో వివరించబడింది. పర్వతాలు గాలిని ఆపుతాయి, దాంతో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఆ కారణంగా తేమ మేఘాలుగా మారుతుంది. తరువాత ఎక్కువ వర్షం కురుస్తుంది. దానివలన పచ్చిక, మొక్కలు మరియు పండ్ల చెట్లు అధికంగా పెరుగుతాయి. హిమాలయాలు, ఎథియోపియాలోని పర్వత ప్రాంతాలు, హైలాండ్స్ మరియు అమెరికా పర్వత శ్రేణులు దీనికి నిదర్శనాలు. కానీ నాసా ఇప్పుడే చెప్పిన ఈ విషయాన్ని ఖురాన్ చాలా కాలం క్రితం సూరహ్ బకరా ఆయత్ 265లో వివరించింది. అల్లాహ్ సంతుష్టిని పొందడానికి తమ సంపదను ఖర్చు చేసేవారి ఉదాహరణ ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక తోట వంటిది. దానిపై వర్షం పడినప్పుడు అది రెట్టింపు పండ్లు ఇస్తుంది. అంటే ఖురాన్ సరిగ్గా అదే సూత్రాన్ని చెప్పింది. ఇది ఖురాన్ నిజంగా అల్లాహ్ యొక్క వాక్కు అని రుజువు చేస్తుంది. సుభాన్ అల్లాహ్.